హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయత్రి శరత్ అన్ప్లగ్డ్. ఇది తమ్నేల్ చూస్తేనే అర్థమవుతుంది కదా, సలేశ్వరం యాత్రకు మా వాళ్ళు వెళ్ళారు. అయితే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో చూసి ఇది చాలా ఈజీ అని అయితే అనుకోకండి. ఇది దగ్గరగా స్టేషన్ రూమ్కి దగ్గరలో ఉంటుంది. కొంచెం కష్టతరమైన యాత్రనే. బండ్లు లోపల వరకు అలో చేయరు. కొంచెం కొండ ప్రాంతాల లాగా ఉంటుంది. హెవీగా లగేజ్ తీసుకుపోకుండా ఉండడం అయితే చాలా మంచిది. ఎస్పెషల్లీ చిన్నపిల్లలతో వెళ్ళకపోవడం కూడా చాలా మంచిది. ఎందుకంటే లగేజ్ పిల్లలు అంటే కొంచెం మనకు కూడా వీలు కాదు నడవడానికి సరిగ్గా. ఎందుకంటే దట్టమైన అడవి ప్రాంతము. ఇది కేవలం ఈ జాతర అప్పుడు మాత్రమే 3 days చైత్ర పౌర్ణమి నాడు మాత్రమే ఆ లింగమయ్య దర్శనం అనేది జరుగుతుంది. కానీ ఆ జలపాతాన్ని చూస్తే మనం పడ్డ కష్టం అంతా ఏది గుర్తుకుండదు. ఆ జలపాతం కానీ ఆ గుహలో చిన్న లింగమయ్య స్వామి దర్శనం చేసుకున్నప్పుడు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే ఇక్కడికి వెళ్ళాలంటే ముందుగా ఆరోగ్యకరంగా ఉండాలి అండ్ స్ట్రాంగ్గా ఉండాలి. దాంతోపాటు అదృష్టం కూడా ఉండాలి. నేను మ్యారేజ్కి ముందు అయితే వెళ్ళాను ఇక్కడికి. ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఇప్పటివరకు ఛాన్స్ రాలేదు. ఈసారి ఎలాగో మిస్ అయ్యాను. వచ్చేసారి కన్నా వెళ్ళాలని అనుకుంటున్నాను. కానీ నా సజెషన్ ఏంటంటే చిన్నపిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళకండి. కొంచెం ముసలి వాళ్ళు వెళ్ళకపోవడమే మంచిది. ఫ్రెండ్స్తో ఫ్యామిలీ రిలేటివ్స్తో వెళ్ళినా సరే కానీ కొంచెం లగేజ్ ఎక్కువ తీసుకోకుండా మంచిగా జాగ్రత్తగా వెళ్ళి రావాలి. ఎస్పెషల్లీ ఇక్కడ ఫోన్ సిగ్నల్ కూడా ఉండదు కాబట్టి అవన్నీ చూసుకోవాలి. కొంచెం ఈత వచ్చిన వాళ్ళైతే ఇంకా బెటర్. ఎందుకంటే మధ్యలో జలపాతం అది కూడా ఉంటుంది కదా, కొద్దిగా అక్కడ కూడా ఇబ్బంది అవుతుంది. దానికోసమని జాగ్రత్తగా ఉండాలి. మా హస్బెండ్ వాళ్ళైతే మార్నింగ్ 4కి బయలుదేరారు. వాళ్ళు ఒక గ్యాంగ్ లాగా తయారయ్యి కార్ తీసుకొని వెళ్ళారు. వాళ్ళు మార్నింగ్ 4కి వెళ్తే వెళ్ళినప్పటి నుంచి ఒకసారి కూడా వాళ్ళ ఫోన్ కలవలేదు. ఓన్లీ అచ్చంపేట వరకే ఫోన్ కలిసింది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది వస్తుంటారు కాబట్టి సిగ్నల్స్ కూడా పడిపోతుంటాయి. ఇంకా అడవిలోకి ఎంటర్ అయినాక అసలు సిగ్నల్సే ఉండవు. ఇదంతా పార్కింగ్ ఏరియాలో ఉన్న కార్లు చూడండి. ఇలా ఈ వాటర్ గుండా వెళ్ళాల్సి ఉంటుంది దర్శనానికి కాబట్టి ఈత రావడం బెస్ట్ అని చెప్పింది. వీళ్ళు చాలా తొందరగానే దర్శనం చేసుకున్నారు. కొంచెం పిల్లలు గిట్ల ఎవరు లేరు కాబట్టి అందుకే జాగ్రత్తగా వెళ్ళండి. ఆ లింగమయ్యను దర్శించుకోవాలంటే అదృష్టం కూడా ఉండాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.